మిగతా అప్డేట్ చూస్తే వరంగల్ భద్రకాళి అమ్మవారి బోనాలు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. రాజకీయ విభేదాలను అమ్మవారికి ముడిపెట్టి ఇబ్బందులు సృష్టిస్తారన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం స్థానికంగా నెలకొన్న రాజకీయ విభేదాల కారణంగా బోనాలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. బోనాల నిర్వహణపై సంప్రదింపులు జరిపిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ప్రజా ప్రతినిధుల సూచనలు, వేద పండితుల సలహాల ఆధారంగా తగిన సమయంలో బోనాలు వైభవంగా నిర్వహిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. అసాంఘిక శక్తుల్ని ప్రేరేపించి వరంగల్ భద్రకాళి అమ్మవారి బోనాలకు సంబంధించి ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం జరుగుతుంది. ఆ అనుమానాల నేపథ్యంలో కూడా ప్రస్తుతం తాత్కాలికంగా బోనాలు వాయిదా వేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ ప్రకటించినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, అసలు ఏం జరిగింది? వరంగల్ భద్రకాళి అమ్మవారు బోనాలు తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ వాయిదా వేస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొద్దిసేపటి క్రితమే ప్రకటన విడుదల చేశారు. రాజకీయ విభేదాలను అమ్మవారికి ముడిపెట్టేటువంటి ప్రయత్నాన్ని కొంతమంది చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం స్థానికంగా నెలకొన్నటువంటి రాజకీయ విభేదాల కారణంగా భద్రకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వాయిదా పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. పవిత్రమైన అమ్మవారికి ముడిపెట్టి కొంతమంది ఉద్దేశపూరితంగా ఇబ్బందులు సృష్టించేందుకు ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ అసాంఘిక శక్తులను ప్రేరేపించి గొడవలు సృష్టిస్తారన్న అనుమానంతో తాత్కాలికంగా బోనాల నిర్వహణ రద్దు చేసినట్టుగా కొండా సురేఖ ప్రకటించారు. బోనాల నిర్వహణపై సంప్రదింపులు జరిపిన తర్వాత అనంతర భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సురేఖ పేర్కొన్నారు. కొంతమంది తప్పుడు ప్రచారం చేయడం వల్లనే ఈ బోనాలకు సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించి కొంత అపోహలకు ఎటువంటి తావు లేదు. అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నాన్ని కొంతమంది చేశారు. ప్రభుత్వం వేద పండితుల సలహా మేరకు, ప్రజాప్రతినిధుల సూచనల మేరకే తగిన సమయంలో బోనాలు వైభవంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉందని సురేఖ పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. కానీ భద్రకాళి ఆలయంలో బోనాల అంశంపై మంత్రి కొండా సురేఖ వెనక్కి తగ్గారనే చర్చ అయితే వరంగల్ జిల్లాలో కొనసాగుతుంది. అయితే ఊరగల్లు ప్రజల ఇలవేల్పు దైవమైనటువంటి భద్రకాళి ఆలయంలో గ్రామ దేవతలకు సమర్పించే బోనాలను శక్తి స్వరూపినిగా ఆ బోనాన్ని సమర్పించేందుకు దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బోనాల ఆచార్య సంప్రదాయాల్లో భాగంగా చేపట్టేటువంటి మద్యం, మాంసాహారం ఇక్కడ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దేవాదాయ శాఖ నిర్ణయం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో భద్రకాళి అమ్మవారి బోనాలు వాయిదా పడినటువంటి పరిస్థితి కలదు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలుడద్దంగా నిలిచేటువంటి బోనాల పండుగ, బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి రెండు పండుగలు ఆడబిడ్డలు ఎంతో ఆనవాయితీగా నిర్వహిస్తారు. కానీ బోనాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. గ్రామ దేవతలకు పరమన్నంతో బోనాలు సమర్పిస్తారు. జంతు బలులు చేయడం ఆనవాయితీగా వస్తుంది. బెల్లం, కళ్ళు మధ్య సమర్పించడం ఆనవాయితీ కొనసాగుతాయి. అయితే బోనాల పండుగ గ్రామ దేవతలను నిర్వహించడం ఆనవాయితీగా శక్తిపీఠాలు, ధ్వజస్తంభం, గోపురాలు ఉన్న ఆలయాల్లో ఎక్కడ బోనాలు నిర్వహించాలనేటువంటి వాదనను భక్తులు, పండితులు చెప్తున్నారు. అయితే ఇటువంటి అంశాల నేపథ్యంలో ఈ రోజు భద్రకాళి అమ్మవారిని స్థానిక ఎమ్మెల్యే నారాయణ దర్శించుకొని భద్రకాళి అమ్మవారి బోనాలపై ప్రభుత్వం కోర్టు మంత్రి కొండా సురేఖ పునరాలోచన చేయాలి. అనేక మంది నుంచి వివిధంగా ఫిర్యాదులు అందుతున్నాయి. తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి. మంత్రి కొండా సురేఖ కావచ్చు, ప్రభుత్వం పునరాలోచన చేయాలని స్థానిక ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ విభేదాల కారణంగా భద్రకాళి అమ్మవార్ల బోనాలు అయితే తాత్కాలికంగా వాయిదా పడింది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.